హలో వెబ్ సిరీస్ లవర్స్ మోతేవారి లవ్ స్టోరీ శివకృష్ణ బుర్ర డైరెక్షన్లో మై విలేజ్ షో అనిల్ గీ హీరోగా వర్షిని మురళీధర్ గౌడ్ సాధనలో ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఇది. జా5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దా. ఇదొక కామెడీ, ఎమోషనల్ డ్రామా విత్ రొమాంటిక్ టచ్. ఒక్కో ఎపిసోడ్ 22-33 మినిట్స్ డ్యూరేషన్తో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ సిరీస్ టోటల్ రన్ టైమ్ 3 అవర్స్ 16 మినిట్స్. తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ సిరీస్ను మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా తెలంగాణలో మోతవరి అంటే భూస్వామి అని అర్థం. అంటే లాండ్లార్డ్ అని యాక్చువల్గా మొదట్లో మోతుబరిగా చలమని అయిన ఆ వర్డ్ కాలక్రమేణా తెలంగాణ యాసలో మోతవరిగా మారిపోయిందన్నమాట. తెలంగాణలోని అయ్యారుపల్లి అనే విలేజ్లో సత్యయ్య నర్సింగ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. సత్యయ్య కూతురు అనితకి అనుమవ్వ మనవడు పార్సీలక మధ్య లవ్ నడుస్తుంటుంది. మరి ఇంతకు అసలు చిక్క ఏంటి అంటారా? సత్య నరసింగల ఫాదర్ మోతివరి పరశురాములు తను సూసైడ్ చేసుకునే ముందు కొంత ఆస్తిని ఒక పర్సన్ పేరుమీద రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే అసలు చిక్కు. ఇంతకు తన ఆస్తి రాసిన ఆ పర్సన్ ఎవరు? ఆ పర్సన్ పేరుమీద తను ఎందుకు ఆస్తి రాసడు? ఆస్తిని దక్కించుకోవడం కోసం అన్నదమ్ములు సత్యయ్య నర్సింగ్లు ఏం చేశారు? రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ముల మధ్య ఈ ఆస్తి వల్ల ఎలాంటి గొడవలు వచ్చాయి? అనుమవ్వకు ఆస్తికి ఏమైనా లింకుందా? చివరికి పార్సీ అనితల లవ్ స్టోరీ మ్యారేజ్ వరకు వెళ్ళిందా లేదా అనేదే ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ ఓకే ఉన్నాయి. థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఎపిసోడ్స్ రొటీన్గా అనిపించాయి. సెవెంత్ ఎపిసోడ్ మాత్రం హడావిడిగా చుట్టేశారు. ఓవరాల్గా సరదాగా సాగపోయే ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించింది నాకైతే. టైటిల్ని జస్టిఫై చేసేలా ప్లాన్గా రాసుకున్న కథతో ప్యూర్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి మంచి ఎమోషన్స్ని యాడ్ చేసి డైరెక్ట్ శివకృష్ణ బుర్ర ఈ వెబ్ సిరీస్ని ఆడియన్స్కి ప్రెజెంట్ చేసిన విధానం చాలా ప్లెజెంట్గా ఉంది. విలేజ్ వాతావరణాన్ని, ఆ విలేజ్లోని మనుషుల్ని, ఆ విలేజ్ మనుషుల మనస్తత్వాల్ని మన కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ మనం కూడా ఆ విలేజ్ వ్యక్తులతోనే కలిసి ఆ విలేజ్లోనే తిరుగుతున్న ఫీలింగ్ వచ్చేలా చేశాడు డైరెక్టర్. మనం ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ని ఇదివరకే చూసేసినా కూడా డైరెక్టర్ ఈ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగుండడం వల్ల సీన్స్ అన్నీ చాలా నాచురల్గా అనిపించాయి. క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన తీరు రియలిస్టిక్ గా అనిపించే డైలాగ్స్ కూడా ఈ సిరీస్కి ప్లస్ అయ్యాయి. పార్సీ అనితల లవ్ ట్రాక్ కూడా బానే ఉంది. ప్రెసెంట్ సొసైటీలో హ్యూమన్ రిలేషన్స్ అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయనే అంశాన్ని మూల కథగా సెలెక్ట్ చేసుకోవడం బాగుంది. కానీ ఇదే తరహా కథతో వచ్చిన బలగం మూవీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసినంతగా ఈ సిరీస్ ఆడియన్స్ని ఆకట్టుకోలేదనే చెప్పాలి. దానికి మెయిన్ రీజన్ రొటీన్గా నడిచిన ఇంట్రెస్టింగ్గా లేని స్క్రీన్ ప్లే, కామెడీ బాగానే వర్కవుట్ అయినా ఎమోషనల్గా మాత్రం అంత డీప్గా కనెక్ట్ అవ్వలేం. ఈ సిరీస్ ద్వారా డైరెక్టర్ ఆడియన్స్కి కన్వే చేయాలనుకున్న మెసేజ్ మంచిదే కానీ ఆ మెసేజ్ని ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేయడంలో మాత్రం కాస్త తడబడ్డాడు అనిపించింది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో పాటు టెక్నికల్గా కూడా మంచి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేశారు ఈ సిరీస్ మేకర్స్. సినిమాటోగ్రఫీ చాలా నాచురల్గా బాగుంది. సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అనిల్ గీలా ఎడిటింగ్ బానే ఉంది కానీ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అనిపించింది. పార్సీగా అనిల్ గలాల పర్ఫెక్ట్ ఛాయిస్. తన యాక్టింగ్తో తన బాడీ లాంగ్వేజ్తో, తన కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని భలే ఎంటర్టైన్ చేశాడు. అనితగా వర్షిని క్యారెక్టర్ కూడా బాగుంది. తన ఇన్నోసెంట్ యాక్టింగ్తో చాలా నాచురల్గా యాక్ట్ చేసింది. సత్తయ్యగా మురళీధర్ గౌడికి నర్సింగా సాధనలకి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూర్చుని సరదాగా ఒక 3 అవర్స్ హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఈ సిరీస్ మీకొక మంచి ఆప్షన్. ఓటీటీలోనే కాబట్టి మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా రిలాక్స్డ్గా చూసి ఎంజాయ్ చేయండా. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే.
Please do subscribe our channel for more genuine reviews.